హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి పప్పు చెక్క ఎలా చేయాలో చూపిస్తాను గాయ్స్. ఒక గిన్నె తీసుకొని దానిలోకి బెల్లం అండ్ కొంచెం వాటర్ పోసుకోవాలి. అండ్ అలానే నేను చూపించినట్టు ప్లేట్కి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఈలోపు బెల్లం కరిగింది, జస్ట్ కరిగింది అంతే అనమాట. ఇది మనకి పాకం రావాలి. పాకం రావాలంటే నేను అలా చెక్ చేస్తానన్నమాట. ఆ డ్రాప్స్ అలా ఒకటి ఒకటి పడతా ఉంటే దాన్ని బట్టి ఏ పాకం వచ్చిందా అని తెలుస్తుంది అనమాట. సో నేను అలా చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ అయ్యిందా లేదా అని వాటర్ టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది మీకు కూడా తెలిసే ఉండొచ్చు. కొన్ని వాటర్ తీసుకొని ఆ పాకాన్ని కొంచెం వేస్తే అలా సాఫ్ట్ బౌల్ లాగా వచ్చింది. సో ఇంకా పాకం అవ్వలేదన్నట్టు. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొంచెం ఒక 5 minutes ఆగిన తర్వాత చూస్తే చూడండి, ఇందక్కడి మీద ఇప్పుడు కొంచెం పర్లేదు. బట్ కానీ ఇది కరెక్ట్ స్టేజ్ అయితే కాదు, ఇంకా కొంచెం సేపు ఉండాలన్నమాట. ఇంకొక 5 or 10 minutes ఉంటే అయిపోతుంది. తర్వాత పాకం చెక్ చేశాను, బట్ కానీ ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఈ పల్లీలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇవి వేయించిన పల్లీలే, సో అందుకే నేను ఆ క్లిప్ తీయలేదు. ఆల్రెడీ వేపినవే, సో అందుకే డైరెక్ట్గా వేసేసాను అనమాట. తర్వాత మనం ఏ ప్లేట్కి అయితే ఆయిల్ పూసుకున్నామో ఆర్ గీ పూసుకున్నామో దానిలోకి ఈ పల్లీ పాకం వేసేయాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.